ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ కేసీఆర్ చేసిందంతా ఇదే. సీఎం రేవంత్ మాట్లాడుతుండు. కేసీఆర్ అట ఎలక్షన్ అట సెలక్షన్ అట కలెక్షన్ అట. మరి ఇలా రేవంత్ రెడ్డి చేసే పనేంది? ఎలక్షన్ చేయట్లేదా? సెలక్షన్ చేయట్లేదా? కలెక్షన్ చేయట్లేదా? మొన్న బిల్డర్స్ను బెదిరించి కలెక్షన్ చేసినామని నువ్వు అధికారంలోకి వచ్చినాక ఒక 3 నెలల్లోనే 2 నెలల్లోనే వార్తలు బయటకు వచ్చేసినాయి. బిల్డర్స్ను బెదిరించి 200 కోట్లు 100 కోట్లు లావట్టినవు, ఢిల్లీకి పంపించినవు, ఈ వార్తలన్నీ బయటకు వచ్చినాయి. అది కలెక్షన్ కాదా? ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్లో నువ్వు పాల్గొనట్లేదా? సెలక్షన్లు నువ్వు కూడా చేస్తున్నావు కదా. ఈ పార్టీ నుండి ఆ పార్టీ నుండి వాళ్ళను వీళ్ళను సెలక్షన్ చేస్తున్నావు కదా నువ్వు కూడా. నీ కూడా ఉన్నాయి కథలు. ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్. ఇక భువనగిరి ర్యాలీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్, పక్కన మంత్రి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇక ఎమ్మెల్యే బీర్లా ఎలియా. గీ మంత్రి వెంకటరెడ్డిని కొంచెం లావాడుతాడు. ఎందుకు లావాడుతాడో అర్థమవుతలేదు కానీ పొగడతలు బాగానే పొగుడుతాడు. వెంకటరెడ్డితోనే ఏదో ముప్పు ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి వెంకటరెడ్డితోనే ముప్పు ఉన్నది. ఏం మాట్లాడుతుండంటే ఈ వెంకటరెడ్డి అట రేవంత్ రెడ్డి అంత బంటట, ముఖ్యమంత్రి స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి నా తర్వాత తనే ముఖ్యమంత్రి అన్నట్టుగా మాట్లాడుతుండు మన రేవంత్ రెడ్డి. మన ప్రియతమ అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు, కబుర్లు, కల్లుబొల్లు కబుర్లు, మభ్యపరిచే కథలు. ఇంత కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అట్లా ఎత్తుకోకపోతే మాట్లాడకపోతే ఏం చేస్తాడో తెలియదు. ఇంత రేవంత్ రెడ్డికి పిండం పెట్టినా పెడతాడు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి హోదా నుండి తొలగించే ప్రయత్నం కూడా జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇట్లాంటి ఆలోచనల మీద కోమటిరెడ్డిని వెంకటరెడ్డిని మొత్తం మీద లావడుతుండు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు లావడుతుండు. ఇక ఈ మధ్యలో బట్టి కనబడతలేడు. ఎక్కడ పోయిండో ఏమో. బట్టి విక్రమార్క పతకే లేడు. మరి ఆయనను ఎక్కడ తోలిచ్చిండో. మొన్నటిదాకా ఒక యాదగిరి గుట్టది ఇష్యూ, ప్రకటనలో ఆయన ఫోటో లేదు. ఇట్లాంటి ఇష్యూస్ వచ్చే వరకల్లా పక్కనే దింపుకున్నాడు. ఢిల్లీకో 2 సార్లు తీసుకుపోయిండు. బయట ప్రచారం చేస్తే పక్కన 2 సార్లు ఉంచుకున్నాడు. ఈ మధ్యలో పత్తకు కనబడకుండానే మాయం చేసి పడేసి మరి ఎటు పోయిండో. మరి ఉత్తమ్ మంచిగానే ఉన్నాడు కానీ ఈ కోమటిరెడ్డి మరి అదే మన బట్టి రావట్లేదా? మరి బట్టిని పిలుస్తలేదు. అసలు సీతక్కనైతే మొత్తం కంటికే కనబడతలేదు. రేవంత్ రెడ్డితోని పత్తకు సీతక్కనే కనబడతలేదు. మరి సీతక్క ఇక్కడ పోయిందో. ఇక ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పందికొక్కుల్లా మెక్కిండ్రు. ప్రభుత్వం ఇక పడిపోతుందని ఇంకోసారి అంటే ఉరికిస్తాం. ప్రభుత్వం పడిపోతుందని ఇంకొకసారి అంటే ఉరికిస్తారట. ఎవరిని ఉరికిస్తారంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళను ఉరికిస్తారన్నట్టు. ఇక బీజేపీ అంటే బీజేపీ వాళ్ళని కూడా ఉరికిస్తారు. ఎవరు మాట్లాడితే వాళ్ళను ఉరికిచ్చి కొట్టుడే, ఇంకా విషయమే లేదు. కొట్టుడే, పేగులు తీసి మెడలేసుకునుడే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఊలిపోతుందన్న వాళ్ళన్న మాట్లాడితే ఉరికిచ్చుడు, పేగులు తీసి మెడలేసుకునుడు, బాంబులు తీసి వేసుడు. మానవ బాంబులు అయి వాళ్ళే మీద పడతారు అన్నట్టు. అవి అట్లా నడుస్తుంది ఇప్పుడు. ఇకపోతే సీఎం పదవి అంటే ఫుల్ బాటిల్ అనుకున్నావా ఇక కూలదోయడానికి? సీఎం పదవి అంటే ఫుల్ బాటిల్ అనుకున్నావా కూలదోయడానికి అని రేవంత్ రెడ్డి చెప్తుండు. ఎవరికి? కేసీఆర్కి విడుస్తున్నటువంటి మాటలు ఇవి. కేసీఆర్ను టార్గెట్ చేసే మాట్లాడతాడు. మరి రేవంత్ రెడ్డికి కేసీఆర్ టార్గెట్. ఫుల్ బాటిల్ కాదు ఇది, నేను ఒక ముఖ్యమంత్రిని, ఫుల్ బాటిల్ని పక్కకు పడేసినట్టు నన్ను పదవి నుండి ఎట్లా పడేస్తావు? నేను అట్లాంటి ఇట్లాంటి కాదు, సాదా సీదా మనిషిని కాదు, కరెంట్ హై టెన్షన్ వైర్ లాంటి వ్యక్తిని అని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన మోదీకి ఇక ఓట్లు అడిగే హక్కు లేదు. తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదట. హై టెన్షన్ వైరు చుట్టూ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వాళ్ళని ఎవరిన ముట్టుకున్నా కానీ ఈ హై టెన్షన్తోని మిగతా ఎమ్మెల్యేలతోని ఎవరు ముట్టుకుంటే వాళ్ళకి షాక్ వస్తుంది. ఈ షాక్ భయానికన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరు ముట్టుకోవద్దు. ముట్టుకుంటే కథమే. ఇక అట్లా ఉంటుంది. ఇక మొన్న కేరళలో ప్రచారం చేసేచ్చుండు. మరి కేరళలో ఏం మాట్లాడచ్చుండో. మరి అక్కడ హై టెన్షన్ వైర్ అన్నాడా, లో టెన్షన్ వైర్ అన్నాడో. మరి ఆడ ప్రచారం చేసింది కదా. మరి రేవంత్ రెడ్డి ప్రచారానికి అక్కడ ప్రజలు ఎలాంటి స్పందన ఇచ్చిర్రు అనేది మాత్రం ఇంకా తెలియదు. ఆ స్పందన గురించి కూడా ఎవరు చెప్పేటోళ్ళు లేరు. ఎట్లా ఉందో మరి అక్కడ స్పందన. తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదట. నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడు. చూసినావా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడట తనతో పాటు సీఎం పదవికి. నేను చెప్పినానా? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎందుకో లావడతాడు. మరి ఎందుకు లావడతాడో అర్థమవుతలేదు. దీని వెనకాల మతలబ్ ఏదో ఉన్నది. కేసీఆర్ 20-25 మంది టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు అని చెప్పిండు కదా. ఆ మాటను ఉద్దేశించే ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లావడతాడు. మరి
కోమటిరెడ్డి వెంకటరెడ్డితోని ఖచ్చితంగా ఏదో పార్టీకి ముప్పే ఉన్నట్టున్నది. ఇక ఎన్నికలు అయిపోయినాక ఉంటుందా మరి ఈ మధ్యలో లోపటే ఏమైనా జరుగుతూనే ఉన్నట్టున్నది కుమ్మక్కు, అది మాత్రం బయటకు తెలియదు. ఇక యాదాద్రిని మళ్ళీ యాదగిరి గుట్టగా మారుస్తామని వెల్లడి. యాదాద్రి గురించి మాట్లాడాడు. ఇక భువనగిరి కార్నర్ మీటింగ్లో ప్రసంగం. రేవంత్ హైటెన్షన్ వైరు, మేము ట్రాన్స్ఫార్మర్లం. ఇక మంత్రి వెంకటరెడ్డి ఇక ముట్టుకుంటే మాడిపోతారని కూడా కేటీఆర్కు హెచ్చరిక. కనీయం హరీష్ రావుకు హెచ్చరించలే. హరీష్ రావును ఎందుకో కలపలే. ఇలా కేసీఆర్ను కేటీఆర్ని ఇద్దరినే కలిపిండు. హరీష్ను ఎందుకో పక్కకు పెట్టిండు. ఇక కవిత అంటే ఇక కవిత ఇక్కడ లేకపోయా. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కపోయి ఢిల్లీలో అక్కడనే ఉండే జైల్లో. ఇక వీళ్ళిద్దరినైతే టార్గెట్ చేసిండు, కేసీఆర్ను కేటీఆర్ను. కరెంటు ముట్టుకుంటే మాడి మసైపోతారని చెప్తుండు. ఇక ఎలక్షన్లు సెలక్షన్లు కలెక్షన్లు తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది? ఎలక్షన్లు, అసెంబ్లీ అయిపోయినాయి, పార్లమెంట్ వచ్చినాయి, సర్పంచ్లు వస్తాయి, నామినేటెడ్ వస్తాయి, జెడ్పీటీస్ వస్తాయి, ఎంపీటీస్ వస్తాయి. ఆ ఎలక్షన్లు మొత్తం నీ మీదకెళ్ళే పోతాయి. ఇకపోతే సెలక్షన్లు, ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరిని బరిలో దించాలి, ఈ సెలక్షన్లు, ఈ వ్యవహారం అంతా నువ్వే నడిపిస్తున్నావంట. ఇది సెలక్షన్లు కాదా? కలెక్షన్లు అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు కలెక్షన్లు చేసినావు, సీట్లు అమ్ముకున్నావు అనేటువంటి వాదనలు వినిపించినాయి. అవి నిజమా కాదా అనేది తెలియదు, కానీ మొత్తం మీద ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నావు అనేటువంటి మాట మాత్రం బయటకు వచ్చింది. ఇక దాన్ని ఏమంటావు మరి? ఇకపోతే తెలంగాణ ఉద్యమం పేరుతో తరచూ ఎలక్షన్లు తెచ్చి సెలక్షన్లు చేసుకున్నటువంటి ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర వేల కోట్లు కలెక్షన్ చేసినటువంటి బీఆర్ఎస్ లీడర్లు ఇక పందికొక్కుల్లా బలిశారు అని ఆయన అన్నారు. ఇక పందికొక్కుల్లాగా బలిసిరట బీఆర్ఎస్ వాళ్ళు. కొంచెం వినుర్రి, బీఆర్ఎస్ వాళ్ళకు ఈ మాట వినుర్రి. బీఆర్ఎస్ వాళ్ళు వినురు, ప్రజలు కూడా వినాలి. ఇకపోతే ప్రభుత్వం పడిపోతుందని పదే కేసీఆర్ అంటున్నారని, ఇంకోసారి అట్లా అంటే ఊరుకోనేది లేదని కూడా హెచ్చరించారు. సీఎం పదవిని అయ్యా జాగిరా లేదంటే నువ్వు తాగి పడేసిన ఫుల్ బాటిల్ అనుకుంటున్నావా? ఇక తోస్తే పడిపోవడానికి ఇంకోసారి నోట్లో నుంచి ప్రభుత్వం పడిపోతుందనే పదం వస్తే మా కార్యకర్తలు నీ లాగులో తొండలు పెట్టి ఉరికిస్తారు. ఈ మాట మాట్లాడొచ్చా? కేసీఆర్ లాగులో తొండలు పెట్టి కార్యకర్తలు ఉరికిస్తారట. ఈ పదానికి రాష్ట్ర ప్రజలైనా, రాష్ట్రంలో ఉన్న మంచి మేధావులైన కార్యకర్తలే కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కొంచెం ఒక్కసారి ఈ మాట వినాలి. లాగులో తొండలు తొడిగిచ్చి ఉరికిస్తారట కార్యకర్తలు. ఒక ఉద్యమకారుని పట్టుకొని ఇదేంది, ఇది ఫుల్ బాటిల్ అనుకుంటున్నావా? ఒక ఉద్యమకారుణ్ణి, తెలంగాణ తీసుకొచ్చినటువంటి మేధావిని పట్టుకొని ఇవాళ ఈ మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో అర్థం కావట్లేదు. అది నోర్యా, అది మోర్యా, అది నోరా, మరి ఇంకేదన్నానా? ఇకపోతే ఇంకోసారి నోట్లో నుంచి ప్రభుత్వం పడిపోతుందనే పదం వస్తే కార్యకర్తలు ఉరికించి తొండలు కొడతారు అని కేసీఆర్ పైన ఫైర్ అయ్యారు. ఆదివారం భువనగిరిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీల కార్నర్ మీటింగ్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మా ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోయాలి? 10 ఏళ్ళు మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉండి చేయని పనులు మేము 100 రోజుల్లో చేసినందుక ఇక 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు. ఈ 3 నెలల్లో 30,000 ఉద్యోగులు. గతంలో కేసీఆర్ ఎగ్జామ్స్ పెట్టి పరీక్షలు పెట్టి పాస్ అయిపోయినాయి. వాటికి ఇప్పుడు పత్రాలు ఇచ్చారు అంతే. ఆ గతంలో వేసిన 30,000 ఉద్యోగాలు గతంలో అవి, ఇప్పటి కాదు. ఇక ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినందుక, మహిళా ఆత్మగౌరవంతో ఇక బతకాలని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుక ఇక వీళ్ళు చేసిన పని ఇదొక్కటే. 30,000 ఉద్యోగాలు ఇది కేసీఆర్దే. ఇక ఒప్పుకున్నారు చూడు, ఇక్కడ 10 లక్షల బీమా, ఇక ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం. మోదీ ఇక కేడీ కలిసి సిలిండర్ రేటును 1200 చేస్తే దానికి 500 బోనస్. ఇక ఈ 3 పనులు సక్రమంగా అయిపోయిన పనులు ఏంటంటే ఇవే 3 పనులు. 10 లక్షలు ఒకటి, ఈ 30,000 ఉద్యోగాలు ఒకటి, 500కు సిలిండర్ బుడ్డి ఒకటి. ఈ 3 పనులు మాత్రం బ్రహ్మాండంగానే అయినట్టున్నాయి. ఇక మిగతాయన్ని పక్కగా పెట్టాలి. ఇక ఎందుకంటే వాటి గురించే మాట్లాడాను, చూసినావా? ఇప్పుడు అవిటి గురించే టాపిక్ వచ్చింది, వాటి గురించి మాత్రమే మాట్లాడారు. దాంట్లోనే అర్థమైపోయింది ఏందనేది. ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్. 30 లక్షల మంది నిరుద్యోగులు
ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళను వదిలిపెట్టి తన కుటుంబానికి మాత్రమే పదవులు ఇచ్చుకున్నటువంటి ఘనత కేసీఆర్ దట అని రేవంత్ విమర్శించారు. ఇక టీఎస్పీఎస్సీ పత్రాలను కిరాణా కొట్లల్లో అమ్మినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఇకపోతే కేసీఆర్ది దొంగ దీక్ష. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తన మంత్రి పదవిని త్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. నల్గొండ భువనగిరి ప్రాంతం అంటే ఇక సర్దార్ సర్వాయి పాపన్న, ఇక గౌడు, ఇక గుర్తొస్తాడు చాకలి ఐలమ్మ, రావి నారాయణ రెడ్డి లాంటి ఎంతోమంది త్యాగధనులను కూడా గుర్తుకొస్తారు. అలాంటి భువనగిరి కాంగ్రెస్కు ఇక కంచుకోట నుంచి 2009 లోక్సభ కోమటిరెడ్డి 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇక్కడి ప్రజలు దీవించి గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ కోసం మాట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మీ ముందు ఉంచారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి భువనగిరికి డబుల్ ఇంజన్ లాంటి వాళ్ళు, వీళ్ళిద్దరూ భువనగిరికి డబుల్ ఇంజన్ లాంటి వాళ్ళు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే ఇక అది కోమటిరెడ్డి వెంకటరెడ్డినని మనస్ఫూర్తిగా ఇక చెప్తున్న ప్రత్యేకమైనటువంటి సందర్భంలో పార్టీ నిర్ణయంతో ఇకపోతే నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో ఒక్క నిమిషం కూడా కూర్చోలే. తెలంగాణ అభివృద్ధి కోసమే పాటుపడుతున్నా. రోజుకు 1500 మందిని కలిసి వారి సమస్యలను పరిష్కరించేలా ప్రజాపాలన కొనసాగిస్తున్నా అని రేవంత్ రెడ్డి చెప్తుండ్రు. రోజుకు 1500 మందిని కలుస్తుంటారు. గా ప్రజాపాలన పెట్టిరు, అక్కడ ఒక్కసారైనా కనబడింది లేదు. ప్రజల ఆ సమస్యలను వినలేదని మొరో అని వార్తలు కూడా వచ్చినాయి. అక్కడికి పోయిన వాళ్ళు కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా కనబడలేదని. కొత్తగా పదవిలోకి రాగానే ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రి కనబడ్డాడు. అక్కడ ఎవరైనా సమస్యల పత్రాలు తీసుకొస్తే ఆయనతో పత్రాలు తీసుకున్నాడు. అట్లా ఇట్లా మాట్లాడి ఒక 10 నిమిషాలు అర్ధగంటలో ఉన్నాడట. ఆయనతో పారిపోయాడు. ఇక తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అధికారులు ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఎవ్వరు కూడా లేరట. టోటల్ ఖాళీగా. ఇక రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి మస్కా కొడుతున్నాడని భూమికి మూరెడు లేనటువంటి ఒకడు వాగుతున్నాడు భూమికి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా 3 రంగుల జెండాను భుజాన వేసి నాయకులుగా ఎదిగారు. ఇక నీలాగా జగదీష్ రెడ్డి దొరల గడిలో ఇక సారాలో కూడా కలిపి మంత్రి కాలేదు అని ఆయన మొత్తానికి అన్నారు. ఇక బీజేపీకి ఎందుకు ఓటేయాలి? పార్లమెంటు తలుపు మూసి తెలంగాణ ఏర్పాటు చేశారని, తల్లిని చంపి పిల్లను బతికించారని ఇక మోదీ అంటున్నాడు. తెలంగాణ ఏర్పాటును తప్పు పట్టిండు. అవును, మేము ఇక బరాబర్ పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ ఏర్పాటు చేసినామని, దీన్ని తప్పు అన్నటువంటి మోదీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఎక్కడదని మాట్లాడుతున్నాం అని ప్రశ్నించారు అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, పాలమూరుకు జాతీయ హోదా ఇయ్యాలని ఇక ఈయన బీజేపీకి ఎందుకు ఓటేయాలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ చెప్పాలని కూడా డిమాండ్ చేసిన మొత్తానికి ఇట్లా మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక నరేంద్ర మోదీ దెబ్బకు దేశంలోని పార్లమెంటరీ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని, అంబేద్కర్ రాజ్యాంగం నిలబడాలంటే ఇండియా కూటమి దేశంలో అధికారంలోకి రావాలి అని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం నిలబడాలంటే ఇండియా కూటమి దేశంలో రావాలట, ఇక అధికారంలోకి రావాలి అని అన్నారు. ఇక భువనగిరిలో బీజేపీ గెలుపు కోసం తెర వెనుక కేసీఆర్ కృషి చేస్తున్నాడు. భువనగిరిలో బీజేపీ గెలుపు కోసం తెర వెనుక కేసీఆర్ కృషి చేస్తున్నట్టు కేసీఆర్ కాదయ్యా, రేవంత్ రెడ్డే చేస్తున్నటువంటి కృషి. ఎక్కడెక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసము డమ్మీ క్యాండిడేట్లను కాంగ్రెస్ వాళ్ళు నిలబెట్టినని అక్కడక్కడ తను వ్యతిరేక ప్రచారాలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి వాదనలు అయితే మనం వింటనే ఉన్నాం. మళ్ళా పోతే కేసీఆర్ మీద నెట్టేస్తుడు. క్యామ మల్లేష్ను ముందు పెట్టి వెనక నుంచి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యకు కేసీఆరే బూర ఊరుతున్నాడు. ఈ గొల్ల కురుమలను కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నాడట. వెనుక ఇక గూడు పుటాని నడుపుతున్నాడు. కేసీఆర్ ప్రతి ఎన్నికల్లో కమ్యూనిస్టులను వాడుకొని ఇక కరివేపాకు లాగా ఇక పారేసేందుకు మేము కమ్యూనిస్టులకు ఇక అమిత గౌరవం ఇస్తున్నాం. బీజేపీని గద్దె దించేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మాతో కలిసి రావాలి అని ఆయన తెలిపారు. ఇక చామల గెలిస్తే యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చుకుందాం. ఇక ఇంకొకటి పెట్టండి ఆశ, చామలనా ఎవరాలు? చామల గెలిస్తే యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చుకుందాం.